నైరుతి బంగాళాఖాతంలో తుఫానుకు దిత్వాగా నామకరణం చేశారు. తుఫాను ఈ నెల 30కి తమిళనాడు దక్షిణ కోస్తా తీరాలకు సమీపించనున్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుఫాను ఏర్పడింది. అయితే ఈ తుఫాను ప్రస్తుతం ఉత్తర వాయు దిశగా ప్రయాణం చేస్తుంది. అలాగే దీని ప్రభావం 28, 29, 30 ఈ 3 తేదీల్లో కూడా మన రాష్ట్రంపై కనిపించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే చెన్నైకు దక్షిణ ఆగ్నేయంగా ఈ తుఫాను కేంద్రీకృతమై ఉంది. 700 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర వాయు దిశగా ప్రయాణం చేస్తుంది. అయితే ఇప్పుడున్నటువంటి అంచనా ప్రకారం వాతావరణ నిపుణులు అధ్యయన ప్రకారం కూడా 1-2 తారీఖుల్లో ఇది దిశను మార్చుకుని ఉత్తర వాయు దిశగా ప్రయాణం చేసి దక్షిణ కోస్తా పరిసర సమీపానికి అంటే తీరం మీద వరకు వచ్చి తీరం దగ్గర నుంచి ఈశాన్యంగా తిరిగేటువంటి అవకాశం ఉంది. అంటే చెన్నై దగ్గర దాటిన తర్వాత ఇది దిశను మార్చుకునేటువంటి అవకాశం ఉంది. 1-2 తారీఖుల్లో ఇది ఉత్తర వాయు దిశగా ప్రయాణం చేస్తుంది. ఈశాన్య దిశగా కదిలినప్పుడు తిరిగి మళ్ళీ తీరంలోనే అంటే తీరం మీదకి రాకుండా తీరంలోనే ఇది బలహీన పడిపోయే అవకాశం ఉందనేటువంటి అంచనాను కూడా ప్రస్తుతం వాతావరణ నిపుణులు అధ్యయనం చేస్తున్నారు. అలాగే 30వ తారీఖు మాత్రం ఈ ప్రభావం స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఈ దిత్వా తుఫాను కొనసాగుతుంది. చెన్నైకు దక్షిణ ఆగ్నేయంగా 700 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. అయితే ఇది 29వ తారీఖు సమయాన్ని ప్రస్తుతం మనం చూస్తుంది. 29వ తారీఖు ఈ సమయానికి ఏ రకంగా ఉంటుందనే అంచనాను మనం అంచనా వేస్తున్నాం. చెన్నైకి చాలా దగ్గరగా వస్తుంది. చెన్నై ప్రాంతానికి దగ్గరగా వస్తుంది. ఇప్పటివరకు ఉత్తర వాయు దిశగా ప్రయాణం చేసింది. 30వ తేదీ 1వ తేదీ నుంచి ఈశాన్య దిశగా దిశను మార్చుకుంటుంది. అయితే ఇక్కడ మనం చూడొచ్చు ఈ ప్రాంతం అంతా కూడా తమిళనాడు ప్రాంతం, ఈ ప్రాంతం అంతా కూడా దక్షిణ కోస్తా ప్రాంతం. ఒకసారి కానీ దీని ప్రభావాన్ని మనం పరిశీలించినట్టయితే ఇటు తమిళనాడు మీద అలాగే దక్షిణ కోస్తా ప్రాంతం రాయలసీమ ప్రాంతం మీద దీని ప్రభావం మనకి కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో. అయితే ప్రస్తుతం 29వ తారీఖు ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఇది 29వ తేదీ చెన్నైకి దగ్గరగా వస్తుంది. ఆ సమయంలో మాత్రం గాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సుమారుగా 80 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే దక్షిణ కోస్తా ప్రాంతంలో కూడా ఇక్కడ కూడా సుమారుగా 50 కిలోమీటర్లు మించినటువంటి బలమైన గాలులు ఉండేటువంటి అవకాశం ఉంది. 29, 30 ఈ 2 తేదీల్లో కూడా చాలా కీలకమైనటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 30వ తారీఖున దక్షిణ కోస్తా ప్రాంతంలోని ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, ఇతర ప్రాంతాలంతా కూడా చిత్తూరు, అన్నమయ్య మొత్తం ఒక 6 జిల్లాల వరకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. అంటే రెడ్ అలర్ట్ జారీ చేయడం వల్ల ఈ ప్రాంతంలో వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. మనం చూడొచ్చు 28వ తారీఖున తమిళనాడు ప్రాంతంలో అంతా కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. 20 సెంటీమీటర్ మించిన వర్షపాతం పడే అవకాశం ఉంది. 28వ తేదీ కోస్తాంధ్ర అంతా కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసి రాయలసీమలో కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే 29వ తారీఖున వర్షాల ప్రభావం పెరిగేటువంటి అవకాశం ఉంది. 30వ తారీఖు కూడా మన ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో జిల్లాల మీద ప్రభావం కనిపించే అవకాశం ఉంది. ఒక్కసారి మనం ఈ సైక్లోన్ ట్రాక్ని కనుక పరిశీలించినట్టయితే మనకి స్పష్టంగా తెలుస్తుంది. చెన్నై సమీపం వరకు ఇది ప్రయాణం చేసేటువంటి దిశను ప్రస్తుతం మనకి సైక్లోన్ ట్రాక్ ఇవ్వడం జరిగింది. కానీ చెన్నై నుంచి 30వ తారీఖు సమయంలో 29, 30వ తారీఖు చెన్నై నుంచి కూడా ఇంకా కొంచెం ప్రయాణం చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రభావం చాలా బలంగా చూపించేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఈ తుఫాను దూరంగా అంటే తీరం దాటేటువంటి తీరం మీదకి వచ్చేటువంటి అవకాశం లేదు. తీరం దగ్గర నుంచే దిశ మార్చుకుని తిరిగి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతుంది. అక్కడే బలహీన పడుతున్నటువంటి అంచనా ప్రస్తుతం వాతావరణ నిపుణులు వ్యక్తం చేస్తారు. కానీ తీరం దగ్గరగా ఉంటుంది కాబట్టే గాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు 27వ తారీఖు 28, 29, 30, 1 అంటే సుమారుగా 4 రోజుల పాటు ఈ యొక్క దిత్వా తుఫాను యొక్క ప్రభావం కొనసాగుతుంది. అందువల్ల బలమైన గాలులు వీచేటువంటి అవకాశం ఉంది. 30వ తారీఖు 28వ తారీఖు గంటకి 80 కిలోమీటర్ల వేగం తమిళనాడులో ఉంటే దక్షిణ కోస్తా ప్రాంతంలో 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీచేటువంటి అవకాశం ఉంది. అలాగే 30వ తారీఖు సుమారుగా 6 జిల్లాలు రెడ్ అలర్ట్ ప్రకటించారు. మిగిలినటువంటి మరో 4 జిల్లాలు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. కాబట్టి భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది.
దక్షిణ కోస్తాకి ఈ ప్రభావం ఎక్కువగా కనిపించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ దిత్వా తుఫాను లక్షణాన్ని పరిశీలించినప్పుడు ఈ తుఫాను తీరం మీదకి రావట్లేదు, అంటే తీరం దాటేటువంటి ప్రక్రియ ప్రస్తుతానికైతే కనిపించట్లేదు, కానీ తీరాన్ని తాకుతూ ముందుకు వెళ్తోంది. ముఖ్యంగా నెల్లూరు ప్రాంతం, దక్షిణ కోస్తా ప్రాంతానికి దగ్గరగా వచ్చి దిశను మార్చుకుని ముందుకు వెళ్తుంది. సరిగ్గా నెల రోజుల క్రితం మోంతా తుఫాన్ కూడా ఈ సమయంలోనే ఏర్పడింది. అది మచిలీపట్నం అంతర్వేది పరిసర ప్రాంతంలో తీరం దాటింది. కానీ మచిలీపట్నం అంతర్వేది పరిసర ప్రాంతంలో తీరం దాటినప్పటికీ అనకాపల్లి కావచ్చు, నెల్లూరు కావచ్చు, ప్రకాశం జిల్లా ఇతర ప్రాంతాల్లో గాలుల ప్రభావం బలమైనటువంటి వర్షాలు చూపించింది. అలాగే ఈ దిత్వా తుఫాను కూడా తీరం దాటకపోయినప్పటికీ కూడా తీరం సమీపం నుంచి పక్కకి వెళ్తుంది కాబట్టి దీని ప్రభావం వల్ల బలమైన గాలులు ఉంటాయి. ముఖ్యంగా 29వ తారీఖున ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉంది. 30వ తారీఖున అతి భారీ వర్షాలని దక్షిణ కోస్తా ప్రాంతంలోనూ రాయలసీమలో 1-2 జిల్లాల్లో పడే అవకాశం ఉందని ఇప్పటికే విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు విశాఖపట్నం వాతావరణ కేంద్రం అలాగే విశాఖపట్నంలో ఉన్నటువంటి తుఫాను హెచ్చరికల కేంద్రం తుఫాను గమనాన్ని పరిశీలిస్తుంది. మనం చూడొచ్చు, ఒకవైపు దక్షిణ అండమాన్ సముద్రంలో సెన్యార్ తుఫాను తీరం దాటి అది ముందుకు వెళ్ళిపోయిన పరిస్థితి, మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి బంగాళాఖాతంలో దిత్వా తుఫాను కొనసాగుతుంది. అంటే ముఖ్యంగా బంగాళాఖాత పరిసర ప్రాంతంలో తుఫానుల ప్రభావం వల్ల ఈ వాతావరణ పరిస్థితులు మరో 2-3 రోజులు కొనసాగే అవకాశం ఉంది. 30వ తారీఖు, 29, 30, 1 ఈ 3 రోజులు కూడా బలమైనటువంటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ అధ్యయన నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.